అసలు చేయాలని. శశిరేఖ కాకముందు ఏంటి? శశిరేఖ కాకముందు బిఫోర్ శశి కుమార్‌గా ఉన్నాం కదా! ఓకే. సో, శశి కుమార్ నుంచి శశిరేఖ అవ్వాలి అనే చిన్నప్పటి నుంచి ఒక కోరిక. హ్మ్. కోరిక వల్ల నేను ఇట్టా చేంజ్ అవ్వి అంటే ఇట్టా చాలా మంది ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీ 5G వచ్చింది. 2025లో ఉన్నాము. కొంతమంది నాకు తెలిసి కూడా ముందు అమ్మాయి పుడితే అరే! అబ్బాయి కోసం వెయిట్ చేసే వాళ్ళున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు అబ్బాయిలు ఇంత అందంగా అమ్మాయిల్లా మారిపోతున్నారు. మాకే జెలసీ వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తే. అయ్యయ్యో! దీనిపై ఏమంటుంది ఏం శశిరేఖ? లేదు. ఇంకా మనము ఈ సినీ ఫీల్డ్‌లో కొంచెం ముందుకి వెళ్ళాలంటే కొంచెం మనం తప్పనిసరిగా కొంచెం అందంగా ఉంటే, హ్మ్. కొంచెం బ్యూటీగా ఉంటే కొంచెం అట్రాక్ట్‌గా అనిపించాలి కదా! బాయ్స్‌కి. హ్మ్. అప్పుడే మనకు ఛాన్సెస్ వస్తాయి కదా! సో, మన మెయింటెనెన్సే మనల్ని అందంగా తయారు చేస్తది కాబట్టి ఆబ్వియస్‌లీ కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉండాలి. హ్మ్. సో, దానివల్ల ఈరోజు ఇంత అందంగా ఉన్నానని చెప్పొచ్చు. ఇప్పుడు మిస్ ఇండియా టైటిల్ గెలిచినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫ్యామిలీ మా మెంబర్స్. మమ్మీ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీలయ్యి, "సో, నీ గురించి మన విలేజ్‌లో నాకిలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు. మీ అమ్మాయి, అబ్బాయి ఇట్టా గెలిచారు, ఫస్టొచ్చారంట" అని చెప్పి మా మమ్మీకి, మా అక్క వాళ్ళకి, మా అన్నయ్యలకి చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. సో, ఇంకా నేను మా మమ్మీకి ఎప్పుడు ఈ స్వాషు, ఈ కిరీటం అన్నీ పెడతాననే ఎక్సైట్‌తో ఉన్నా. ఆ! ఈ 2 డేస్‌లో నేను మా విలేజ్‌కి వెళ్ళి మా మమ్మీకి ఇది ఒక సర్ప్రైజ్ ఇస్తా. బిగ్ అంటే ఎన్ని సర్ప్రైజ్ ఇస్తా. రోజులయింది టైటిల్ విన్ అయ్యి? 2 డేస్, 3 ఈ అంతే. రోజుటికి 3 డేస్. ఓకే. యాహ్! మ్యామ్. విలేజ్ అంటే ఎక్కడ? మాది విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే. రఘుమండ అనే ఒక చిన్న విలేజ్ నుంచి ఆ! హైదరాబాద్ వచ్చేసా. నిజంగా గ్రేట్ తెలుసా శశి గారు. యెస్ మ్యామ్. ఏంటంటే థాంక్ యూ. మనం విలేజ్‌లో అనగానే బయటికి రావడానికే భయపడుతూ ఉంటారు. అవును. అట్లాంటిది మీరు ఒక ట్రాన్స్‌జెండర్‌గా ఇంతటి అచీవ్‌మెంట్ సాధించడం అనేది ఒక అంటే రికగ్నైజ్ అన్నమాట. ఇంకా ఊర్లో హ్మ్. కూడా అబ్బో! మనకు తెలుసు కదా! విలేజుల్లో ఎలా ఉంటుందో. అవును. బాగా మన ఫ్యామిలీ కూడా మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అసలు? మమ్మీ, డ్యాడీ అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్లోని తెలుసు. హ్మ్. ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి. సో, తెలిసి ఇంకా మమ్మీ, డ్యాడీ ఇంటర్‌కొచ్చేసరికి మొత్తం కాలేజు, స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. హ్మ్. ఓపెన్ అయిపోయిన వెంటనే ఇంకా మమ్మీకి నేనిలా చెప్పా, నేనిలా హైదరాబాద్ ఎళ్ళిపోతా ఆపరేషన్ చేపించుకుంటా అంటే, హ్మ్. మమ్మీ వాళ్ళు ఇంటర్ కాలేజ్ అవ్వగలే స్కూల్‌లో ప్రిన్సిపల్ కొంచెం డిస్కషన్స్ అయ్యాయి. సో, దానివల్ల హాస్పిటల్స్ తిప్పారు. చాలా ఆపరేషన్స్ అని, అవ్వని, ఇవ్వని, హ్మ్. మెడికల్స్ అని చాలా తిప్పి లాస్ట్‌కి నేను సర్జరీ చేసుకుంటా అంటే, మా మమ్మీ ఆళ్ళు స్టడీ కంప్లీట్ తర్వాత చేసుకుందాం అని చెప్పారు. హ్మ్. సో, నేనలా చేసి హైదరాబాద్ వచ్చి ఒక ఆర్టిస్ట్ అవ్వాలనే ఒక గోల్‌తో హైదరాబాద్ వచ్చి ఇలా నేను ఫీమేల్ చేంజ్ అవ్వాలి. ఆ! ఫీమేల్ నుంచి తర్వాత ట్రాన్స్‌జెండర్ అయిపోయిన అమ్మాయిగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం మూవీస్‌లో, సీరియల్స్‌లో ట్రై చేద్దాం. హ్మ్. అట్లా చేంజ్ అంటే అయిపోయాననమాట. స్టడీస్ ఎట్లా ఎంత వరకు చదివారు ఏంటి? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయి హ్మ్. నీట్ కోచింగ్ తీసుకున్నా. నీట్‌లో ర్యాంక్ రాలేదు. ఓకే. ర్యాంక్ రాబోయేసరికి మళ్ళా డిగ్రీ జాయిన్ అయ్యి వచ్చేసాను. డిగ్రీ హ్మ్. ఫస్ట్ ఇయర్ వరకు ఆ! సత్య ఇన్‌స్టిట్యూట్‌లో మా విజయనగరంలో ఉంది. ఆ! సత్య కాలేజ్. మాది సో కూడా విజయనగరమే తెలుసా? అవునా మేడం ఎక్కడ? పోస్పేటరేగ. ఓహో! అయితే థాంక్ యూ. ఇప్పుడు ఇట్లా వచ్చేసారు. వచ్చినప్పుడు సర్జరీ అయింది కదా! హ్మ్. ఎన్నాళ్ళు అంటే ట్రీట్‌మెంట్ అదంతా ట్రీ చాలా పెద్ద ప్రాసెస్ కదా! అవును మేడం. మెడికల్‌గా ఎన్నాళ్ళలో రికవరీ అవ్వాల్సుంటుంది? ఒక 40 డేస్ పడుతుంది. 40 డేస్ పడుతుంది. సర్జరీ చేసుకొని మంచం మీద ఉండాలి. మా ట్రాన్స్‌కెళ్ళంటే ఆపరేషన్ అయిన తర్వాత 40 డేస్ అబ్బాయిలు ఫేస్ కట్ చూపిచ్చారు. ఓకే. 40 డేస్ సూర్యకిరణాలనేవి మన బాడీకి టచ్ అవ్వకూడదు. హ్మ్. ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అట్టానే బెడ్ పైన చేసి, బెడ్ పైన ఇది చేసుకొని 40 డేస్ ఒక రూమ్‌లో పెట్టి, తర్వాత 40 డేస్‌కి ఆఫ్టర్ డే ఇంకా మంచి మురిగి మత పూజ చేసుకొని, మొత్తం అంతా అప్పుడు బయటికి వస్తారు. హ్మ్. మీ వాక్కు బ్రహ్మవాక్కు అంటూ ఉంటారు. యెస్. ట్రాన్స్‌జెండర్స్ ఎట్లా ఆశీర్వదిస్తే అది జరుగుతుంది అని చెప్పి. అంత ఒపీనియన్ నాకు లేదు మేడం. నేనెప్పుడు అంటే విన్నా పెద్దవాళ్ళు మా కమ్యూనిటీలో హ్మ్. అత్తయ్యని, అమ్మని, నానీలని ఉంటారు కదా! హ్మ్. పెద్దవాళ్ళంటే అంటారు, "మీరు ట్రాన్స్‌జెండర్ ఏమైనా తిడితే అది అయితాది" అని హ్మ్. చెప్తారు కదా! హ్మ్. సో, నేను అటువంటిది నమ్ముతాను. హ్మ్. ఒకసారి నమ్మను. మీ గోల్ ఏంటి శశిరేఖ? నా గోల్ నేనొక పెద్ద సీరియల్ తీయాలని. సీరియల్ యెస్. తీయాలని. ఒక ఓకే. సీరియల్ తీయాలని, ఆ! ఇంకా మోడలింగ్‌లో కొంచెం ముందుకెళ్ళి కొంచెం ఫేమ్ రావాలని. హ్మ్. పెద్ద కోరిక. ఒక ట్రాన్స్‌జెండర్ నన్ను చూసి ఒక
4-5 మెంబర్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే చాలు. ఉమ్, నేను అప్కమింగ్ మోడల్స్ అండ్ చాలా మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఓకే. కమ్యూనిటీలో అనగా బయట అదే ఇండస్ట్రీలో అనగా ఉమ్. చాలా మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ప్రియాంక అదే సింగ్, yes, తమన్నా ప్రియాంక సింగ్, తమన్నా బిగ్ బాస్ సింహాద్రి, లో వెళ్ళారు. చంద్రముఖి మువ్వల, ఆ చంద్రముఖి హర్షిని మూవీలో మేకల. అవును చాలా సో మంది ఉన్నారు. వీళ్ళందరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను కాబట్టి నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానని ఆ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ట్రై చేస్తున్నావా? అంటే ఇంకా కొంచెం ఫేమ్ రావాలి కదా! 'బిగ్ బాస్‌కి' ఎళ్ళాలంటే కొంచెం ఫేమ్ కావాలి కదా! ఇంతకంటే ఫేమ్ ఉంటుందా? ఇండియా సో, అంటే టైటిల్ మిస్ విన్. ఇండియా అంటే ఆ, బెంగుళూరులో అయింది కదా! మన టాలీవుడ్ ఏమైనా ఉంటే ఆ. ఈ హైదరాబాద్ మొత్తం వైరల్ అయిపోయి కొంచెం అవును, అది టాలీవుడ్ లో బెంగుళూరులో ఇప్పుడు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు యెస్. జరుగుతున్నాయి. యెస్ దానికి మ్యామ్. మరి అప్లై చేయ. నెక్స్ట్ మంత్ ఉందంట. ఆ, నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి చేస్ ఆల్రెడీ ఒకసారి నాకు కాల్ చేసి చెప్పారు. "అమ్మా నెక్స్ట్ మంత్ ఇక్కడ ఉంది. ఉమ్, మీరు ఖచ్చితంగా రావాలని." ఓకే సార్ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఉమ్. ఒకవేళ ఏమైనా ఆపర్చునిటీ వస్తే 'బిగ్ బాస్‌కెళ్ళాలని' నాది కూడా ఒక కోరిక. నేను ప్రియాంకని చూసి ఇన్‌స్పిరేషన్ తీసుకున్న. సింహాద్రిని ఉమ్, తీసి ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకున్నా. ఉమ్, నేను ఒక 'బిగ్ బాస్‌లోకెళ్తే' నన్ను కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా మంది ఉంటారు. ఉమ్. చాలా అప్‌డేట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నా. ఏమైనా ఆపర్చునిటీ రావాలని ఆ గాడ్‌కి, మా అమ్మవారికి అందరికి బ్లెస్సింగ్స్ ఎక్కువగా కోరుకుంటున్నా. అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అమ్మవారిని కదా. పూజిస్తాము. ఉమ్, మురిగి మాత, మురిగి మాత. మురిగి మాత. ఓకే. ట్రాన్స్‌జెండర్ అయ్యాక నువ్వు శశి కుమార్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పటికి నీతో? శశికుమార్‌గా ఉన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అంటే ఉన్నారు. హ్మ్. సో, ఎక్కువ అంత బాండింగ్ లేదు. ప్రభాకర్ అని నా చిన్నప్పటి నుంచి భవాని అని, శ్రావణి అని నా ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. అమ్మాయిలకి పెళ్ళిళ్ళైపోయి అబ్బాయిలు ఇంకా వయసులో ఉంటారు. ఇంకా పెళ్ళిడికొస్తారు జాబ్స్ అని అవని ఇవని. హ్మ్. సో, బిఫోర్ బాయ్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడంతా లేరు. హ్మ్. సో, ఇక్కడ ఇక్కడ బిఫోర్ ఇక్కడికొచ్చినప్పుడు మరి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే అన్నిట్లికి. శశిరేఖగా ఉన్నప్పుడు చాలా మంది నా బెస్ట్ ఫ్రెండ్స్ అంజలి, ఓకే. చందన, నేను, ఆ! మళ్ళీ టీనా అని చాలా మంది ఉన్నారు కమ్యూనిటీలో. నా ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అంజలి, చందన, నేను. హ్మ్. సో, వీళ్ళందరూ ఉన్న బాండింగ్ నాకు నా ఫ్రెండ్‌షిప్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్‌షిప్ నుంచి చాలా నేర్చుకున్నా. హ్మ్. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ట్రాన్స్‌జెండర్ అయ్యాక ఏమైనా స్ట్రగుల్స్ గాని, అవమానాలు కానీ ఏమైనా ఎదురయ్యాయా? స్ట్రగల్స్ అంటే అది కామన్ కదా మేడం. హ్మ్. అంటే స్ట్రగల్స్ అంటే చాలా చూస్తాము చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇక్కడ దాకొచ్చి స్టేజ్‌లో అందరూ నానా మాటలాడి, నానా ఇది చేసి, మమ్మీ, డ్యాడీని విలేజ్‌లో వాళ్ళకి చెప్పడం. ఇట్ట నీ హ్మ్. కొడుకు ఇట్ట, నీ కొడుకట్ట. హైదరాబాద్ వచ్చాక నీ కొడుకు ఏం చేస్తున్నాడు? నీ కొడుకు ఇది చేస్తున్నాడా? అది చేస్తున్నాడా? ఉంటాయి చాలా స్ట్రగల్స్. చాలా పెయిన్ ఉంటది కదా! ఇంకా ఆపరేషన్ అయ్యేటప్పుడు మనం చాలా పెయిన్ అనుభవించాలి. ఎందుకురా ఈ లైఫు హ్మ్. అంత పెయిన్స్ ఒస్తాయి. ఇంకా 40 డేస్ రూమ్‌లో ఉంటాం కదా! చాలా అంటే చాలా స్ట్రగుల్స్. హ్మ్. పెయిన్ అనేది అప్పుడు చాలా ఎవరున్నారు హార్ట్‌ఫుల్. నీ దగ్గర? నా బెడ్ పై ఆపరేషన్ ఉన్నప్పుడు? అయ్యేటప్పుడు నా ఫ్రెండ్ మల్లి అనేసి ఆ! అత్తయ్య, అమ్మ ఉండేటోళ్ళు. హ్మ్. సో, వాళ్ళొచ్చారు, చూసుకునేటోళ్ళు, తినిపించేటోళ్ళు, వెళ్ళిపోయేటోళ్ళు. హ్మ్. 20 డేస్ నా కిందుండి, నా కింద పనిచేసిన ఫ్రెండ్ మళ్ళీ తనకు మట్టు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే తను నేనేసే వాష్‌రూమ్ అనగా, నేనేసే బాతింగ్ అనగా ఏదైనా తనే తీసి టయానికి సర్లే ఇచ్చేసుకునేటోళ్ళు. ఎమోషనల్ అవ్వకు. ఎమోషనల్ అవుతున్నావు.